అడుగుతున్నా అంటే సైకో రూల్ ఇది. మనకు బస్సులు ఇవ్వడంట, వీళ్ళ తాత జాగీర్ అనుకున్నాడు రాష్ట్రాన్ని. అందుకే మీలో కసి పెరగాలి. ఆయన ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోతే మా తమ్ముళ్ళు మోటార్ బైకులు ఉన్నాయి. ఎక్కడ పోయినా ఒక తమ్ముడు ముగ్గురు ఎక్కించుకొని వస్తే 10,000 మోటార్ బైకులు వస్తే 30,000, 50,000 మోటార్ బైకులు వస్తే అంతే కదా తమ్ముళ్ళు. ఎవడైనా అడ్డం వస్తే తొక్కించుకుంటారండి, నేనుంటా మీకు అండగా. వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది నా కోసరమా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీ కోసం, మన కోసం, రాష్ట్రం కోసం నేను అడుగుతున్నా. అంతే కదా తమ్ముళ్ళు. ఎవడైనా అయ్యా జగన్మోహన్ రెడ్డి నేనుంటా మీకు అండగా. వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది నా కోసరమా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీ కోసం, మన కోసం, రాష్ట్రం కోసం నేను అడుగుతున్నా. ఈ సిద్ధం మీటింగ్ లో అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఇరిగేషన్ గురించి ఒక్క మాట మాట్లాడావా? నువ్వు ఒక్క మాట మాట్లాడలేదు. ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ప్రస్తావించలేదు. రాయలసీమకు ఏ పెట్టుబడి తెచ్చాడో చెప్పలేదు. నేను అడుగుతున్నా ఇప్పుడు, నేను సిద్ధం అంటున్నాడు. నువ్వు ఓడిపోవడానికి సిద్ధం. తెలుగుదేశం జనసేన ఎప్పుడైతే అలయన్స్ లోకి వచ్చామో ఆ రోజే రాష్ట్రంలో డిసైడ్ అయిపోయింది, గెలిచేది తెలుగుదేశం జనసేన, ఓడిపోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల రోజుకి డిపాజిట్ కూడా రావు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఒకసారి చూస్తే సిద్ధమని ఊరూరులో కట్అవుట్లు పెట్టాడు. 1000 కోట్లు ఖర్చు